ఈ సంవత్సరం చివరి రోజులు కదా. అవును. ఒక ఒక రకమైన బరువుగా ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తోందో కూడా అర్థం కాదు. హ్మ్. పొద్దున్నే అలారం మోగుతుంది, లేస్తాం. కానీ ఆ నిద్రమొత్తు వదిలినట్టుండదు. అస్సలుండదు. రాత్రంతా పడుకున్నా కూడా ఉదయం లేవగానే ఏదో తెలియని అలసట, శక్తి అంతా ఎవరో లాగేసినట్టు. కరెక్ట్. కళ్ల మీదేదో బరువు పెట్టినట్టు, అంతా నెమ్మదిగా కదులుతున్నట్టు. అవును, బయట వెలుతురుంటుంది, పనులుంటాయి, కాని మనలోపల మాత్రం ఇంకా చీకటిగానే స్తబ్దంగా ఉన్నట్టు. ఏంటిది అనిపిస్తోంది. నిజమే, ఆ ఫీలింగ్ నాకు తెలుసు. బయట ప్రపంచం చూస్తే పూర్తి భిన్నంగా ఉంటుంది కదా. అవును, పూర్తి ఆపోజిట్. ఆఫీసులో హడావిడి, రోడ్ల మీద ట్రాఫిక్, కొత్త సంవత్సరానికి ప్లాన్లు, ఒకటే సందడి. వాట్సాప్లో అయితే ఇంకా చెప్పక్కర్లేదు. కాని మన లోపల మాత్రం దానికి ఏమాత్రం సంబంధం లేనట్టుగా ఒక నిశ్శబ్దం, ఒక రకమైన స్తబ్దత. అదే, ఏదో తప్పు జరుగుతోందని కాదు, కాని ఏమిటిది అని మనకు మనమే వేసుకునే ఒక చిన్న ప్రశ్న. అవును, ఆ ప్రశ్నకు సమాధానం దొరకదు. ఆ వెతుకులాటలోనే రోజు గడిచిపోతుంది. నిజమే, అది కేవలం శారీరక అలసటలా అనిపించదు, దానికంటే లోతైనది. అంతే, రోజంతా పడుకుందామనిపిస్తుంది. కాని పడుకున్నా ఆ బరువు పోదు. పోదు. అసలు సమస్య ఏంటంటే, ఈ ఫీలింగ్ ఎందుకొస్తుందో మనకే అర్థం కాదు. మన చుట్టూ ఉన్నవాళ్లు పార్టీల గురించి, వెకేషన్ల గురించి మాట్లాడుతుంటే మనం మాత్రం మనలో మనం ఏదో తెలియని లోటుతో ఉన్నట్టుంటుంది. ఈ మధ్య ఒక పుస్తకం చదువుతుంటే అందులో ఒక మాట నన్ను చాలాసేపు ఆలోచింపజేసింది. ఓ. మనం దీన్ని ఒక సమస్యగా చూస్తాం, కాని ఆ పుస్తకమేమంటుందంటే ఇది సమస్య కాదు, ఒక సంకేతమని. అవును, అది చాలా ముఖ్యమైన తేడా. చాలామందికి ఈ సమయంలో ఇలాగే అనిపిస్తుంది. ఇది కేవలం అలసట కాదు. కాదు. కాలం మారుతున్నప్పుడు, అంటే ఒక సంవత్సరం ముగిసిపోతున్నప్పుడు మనసు స్పందించే తీరు ఇది. రోజు గడిచే జీవితానికి, డిసెంబర్ చివరి వారంలో గడిచే జీవితానికి పైకి చూస్తే తేడా ఏమీ ఉండదు. అదే ఆఫీస్, అవే పనులు. కాని లోపల మనస్సు మాత్రం అప్రయత్నంగా వెనక్కి తిరిగి చూసుకుంటుంది. కరెక్టు. ఒక ఆత్మ పరిశీలన మొదలుపెడుతుంది. మనం దాన్ని మొదలు పెట్టం, అదే మొదలవుతుంది. నిజమే. ఈ ఏడాది ఏం చేశాం, ఏం చేయలేకపోయాం, ఎక్కడ మొదలుపెట్టాం, ఎక్కడికొచ్చాం, ఈ లెక్కలన్నీ మన ప్రమేయం లేకుండానే లోపల నడుస్తూ ఉంటాయి. ఆ ఆత్మపరిశీలనలోంచే ఒక ప్రశ్న నెమ్మదిగా పైకొస్తుంది. అది చాలా బరువైన ప్రశ్న. ఏమిటది? ఇంత కష్టపడి, ఇంత చేసి కూడా నేనిక్కడే ఉన్నానా? ఆ ఈ ప్రశ్నలో ఒక రకమైన నిస్సహాయత ఉంటుంది. ఇది ఓటమి గురించిన ప్రశ్న కాదు, కాని ముందుకు సాగలేకపోతున్నానేమో అని ఒక చిన్న సందేహం. అర్థమైంది. ఈ ప్రశ్న మనల్ని మనమే చాలా కఠినంగా విమర్శించుకునేలా చేస్తుంది. అక్కడ నుంచే ఈ మౌన పోరాటం మొదలవుతుంది, ఎవ్వరికీ చెప్పుకోలేనిది. ఆ పదం సరిగ్గా సరిపోతుంది, మౌన పోరాటం. ఎందుకంటే ఇది బయటకు కనిపించదు. అస్సలు కనిపించదు. మన నవ్వు వెనక, మన పనుల వెనక, మన బాధ్యతల వెనక దాగి ఉంటుంది. కాని లోపల మన శక్తిని నెమ్మదిగా హరించివేస్తుంది. అవును, ఏడాది మొత్తం కష్టపడి పనిచేసిన వ్యక్తికి కూడా సంవత్సరం చివర్లో తన కష్టం గుర్తుకురాదు, ఫలితం రాలేదు అనే అసంతృప్తి మాత్రమే మిగులుతుంది. అంతే. ఇది మనస్సు మనమీద మనమే ఇచ్చుకునే ఒక కఠినమైన తీర్పులాంటిది. ఆ తీర్పుతో మనం ఒంటరిగా పోరాడుతుంటాం. ఆ పుస్తకంలో దీన్ని కనిపించని బరువు అని అంటారు. మోయడానికి ఏమీ ఉండదు, కాని భుజాలు మాత్రం భారంగా ఉంటాయి. కరెక్ట్. ఈ పోరాటం మన ప్రమేయం లేకుండానే మన ఆనవాట్లలోకి, మన శరీరంలోకి వచ్చేస్తుంది. ఉదాహరణకి రాత్రిళ్ళు నిద్ర పట్టకపోవడం, గంటల తరబడి ఫోన్ చూస్తూ ఉండిపోవడం, మెదడు ఆలోచనలతో నిండిపోయి ఉంటుంది. లేదా తెల్లవారుజామున 4 గంటలకే మెలకు వచ్చేసి మళ్లీ నిద్రపట్టకపోవడం. అవును, అప్పుడు మొదలవుతుంది అసలైన గందరగోళం. పాత విషయాలు, జరిగిపోయిన సంఘటనలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి గుర్తుకొస్తాయి. చిన్న చిన్న విషయాలకే విపరీతమైన చిరాకొచ్చేస్తుంది. చాలా ఎక్కువగా. కుటుంబ సభ్యుల మీద, స్నేహితుల మీద అనవసరంగా అర్చేస్తాం. ఎందుకర్చామో మనకే తెలియదు. ఆ తర్వాత మనకే బాధగా అనిపిస్తుంది. నిజం, తినే అలవాట్లు కూడా మారిపోతాయి. కొందరికి విపరీతంగా ఆకలి వేస్తుంది. అవును, అర్ధరాత్రి కూడా స్వీట్సు, జంక్ ఫుడ్ తినాలనిపిస్తుంది. ఆ క్షణానికి బాగుంటుంది, కాని తర్వాత ఇంకా నీరసంగా అనిపిస్తుంది. మరికొందరికి అసలు ఆకలే ఉండదు. ఇష్టమైన భోజనం ముందు పెట్టినా తినాలనిపించదు. మనం వీటిని కేవలం శారీరక సమస్యలుగా చూస్తాం. నిన్న సరిగ్గా తినలేదేమో, పని ఎక్కువైందేమో అని సరిపెట్టుకుంటాం. కానీ ఇవన్నీ మనసులో జరుగుతున్న సంఘర్షణకు బాహ్య సంకేతాలు. అవును,
మన శరీరం మనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తోంది. కానీ చాలామందికి అది కేవలం పని ఒత్తిడి వల్ల వచ్చిన అలసట్లానే అనిపిస్తుంది కదా. అవును. దానికి మీరు చెప్పే ఈ లోపలి సంఘర్షణకు తేడా ఎలా తెలుస్తుంది? రెండూ ఒకేలా ఉంటాయి కదా. చాలా మంచి ప్రశ్న. పని ఒత్తిడి వల్ల వచ్చే అలసట ఒక మంచి నిద్రతో, ఒక రోజు విశ్రాంతితో తగ్గిపోతుంది. కాని ఈ బరువు అలా కాదు. వారం రోజులు సెలవు తీసుకుని ఊరు వెళ్ళినా ఆ బరువు మనతో పాటే ప్రయాణిస్తుంది. నిజమే. ఎందుకంటే ఇది బయటి పరిస్థితుల వల్ల వచ్చింది కాదు, లోపల మన ఆలోచనల వల్ల, మన అంచనాల వల్ల వచ్చింది. అంటే ఆ సంకేతాలను మనం వేరేలా చూడాలన్నమాట. అవును. నాకు కాస్త విరామం కావాలి, కొంచెం ఆగు, మరీ వేగంగా వెడుతున్నావు అని మనసు చెప్పే ప్రయత్నమే ఇదంతా. కాని మనం సాధారణంగా ఏం చేస్తాం? ఆ భావనను అణచివేయడానికి ప్రయత్నిస్తాం. కరెక్ట్. ఇలా అనిపించకూడదు, నేను బలంగా ఉండాలి, అందరూ ఇంత హుషారుగా ఉంటే నేనిలా ఉండకూడదు అని మన మీద మనమే ఒత్తిడి పెంచుకుంటాం. అవును. ఈ ఒత్తిడి అసలు సమస్యను పరిష్కరించకపోగా దాన్ని మరింత పెద్దదిగా చేస్తుంది. ఆ మౌన పోరాటాన్ని ఇంకా తీవ్రం చేస్తుంది. కొత్త సంవత్సరం అనగానే మనందరి మనసులో మెదిలే మొదటి మాట మార్పు, ఒక కొత్త ఆరంభం. అవును, రిజల్యూషన్స్. అవును, నాకు గుర్తుంది. ఒకసారి కొత్త సంవత్సరానికి ప్రతిరోజు ఉదయం 5 గంటలకు లేవాలి అని పెట్టుకున్నాను. జనవరి 3వ తేదీ ఉదయం 8 గంటలకు లేచి ఆ రెజల్యూషన్ ఫెయిల్ అయినందుకు రోజంతా బాధపడ్డాను. అయ్యో. ఆ ఒత్తిడి మనమే సృష్టించుకుంటాం. ఈ మార్పు అనే మాటలో ఒక ఆశతో పాటు ఒక తెలియని భయం కూడా ఉంటుంది. భయం ఎందుకు? ఇప్పటివరకు అలవాటైన జీవితాన్ని, పద్ధతులను, మన కంఫర్ట్ జోను వదిలి కొత్త దారిలో వెళ్లాలంటే మనసులో ఒక సంఘర్షణ మొదలవుతుంది. అర్థమైంది. ముందుకు వెళ్లాలనే తపనొకవైపు, వెనక్కి లాగే భయం, సందేహం ఇంకోవైపు. ఈ రెండింటి మధ్య నలిగిపోతాం. దీన్నే ఆ పుస్తకంలో ఒక అందమైన పూలికతో చెప్పారు. ఏంటది? ఒక కారు హ్యాండ్ బ్రేక్ వేసి యాక్సిలరేటర్ నొక్కినట్టు ఉంటుందట. వావ్! ఇంజిన్ సౌండ్ వస్తుంది, శక్తి ఖర్చవుతుంది, కాని బండి ఒక్క అంగుళం కూడా ముందుకు కదలదు. ఎంత నిజం! మనసులో జరిగేది కూడా ఇదే. ఒకేసారి ముందుకు తోస్తూ వెనక్కి లాగుతూ ఉంటుంది. ఈ అంతర్గత సంఘర్షణ బయటికి కనిపించదు కాని మనసును విపరీతంగా అలసిపోయేలా చేస్తుంది. అవును. మనం ముందు మాట్లాడుకున్న ఆ బరువుకు, ఆ నిస్సత్వకు అసలు కారణం ఇదే. పగలంతా ఆఫీసులో పనిచేసి అలసిపోవడం కన్నా ఈ కనిపించని లాగుడు మన శక్తిని ఎక్కువగా తినేస్తుంది. అంటే మనం ఒక యుద్ధం చేస్తున్నాం, కాని ఆ యుద్ధం ఎవరితోనో కాదు, మనతో మనమే చేసుకుంటున్నాం. ఇక్కడే నాకొక ఆలోచన వస్తోంది. అంటే చాలా నెమ్మదిగా, సందేహంగా వస్తున్న ఆలోచన. ఏంటది? అసలు మనం దీన్ని ఒక పోరాటంలా ఎందుకు చూడాలి? ఓకే. ఒకవేళ ఈ పోరాటం మనం జయించాల్సిన శత్రువు కాకపోతే, మనం ఓడించాల్సిన ప్రత్యర్థి కాకపోతే? ఒక్క నిమిషం ఆ ఆలోచనతో కాసేపుందాం. అది చాలా లోతైన ఆలోచన. అవును. ఎందుకంటే మన సమాజం, మన పెంపకం అన్నీ మనకు నేర్పింది ఇదే. నెగటివ్ ఫీలింగ్స్ వస్తే వాటిని తరిమికొట్టాలి, బాధ వస్తే దాన్ని అధిగమించాలి, భయం వేస్తే దాన్ని జయించాలి. ఎప్పుడూ పోరాటమే. అవును. కాని మీరడిగినట్టు ఒకవేళ అది పోరాటం కాకపోతే? అవును. ఎందుకంటే మనం ఎప్పుడూ ఇలాంటి భావనలను తొలగించుకోవాలి, వాటిని జయించాలి అనే అనుకుంటాం. కాని ఒకవేళ ఈ పోరాటాన్ని ఒక యుద్ధంలా కాకుండా మన జీవితంలో ఒక భాగంగా చూస్తే ఎలా ఉంటుంది? దాన్ని నెట్టేయడానికి ప్రయత్నించకుండా? అవును. అసలది ఎందుకు వచ్చిందో, మనతో ఏం చెప్పాలని ప్రయత్నిస్తోందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది? అప్పుడు దాని స్వరూపమే మారిపోతుంది. కొన్ని భావాలు, కొన్ని సంఘర్షణలు మనల్ని ఏదో నేర్పడానికే వస్తాయి. వాటిని అర్థం చేసుకోవడమే అసలైన పరిష్కారం. వాటిని అణచివేయడం కాదు. ఆ పోరాటాన్ని శత్రువులా చూడటం మానేసి దానితో కలిసి నెమ్మదిగా నడవటం నేర్చుకోవడం. అవును. సరే, నువ్వు నాలో ఉన్నావు, నేను నిన్ను గమనిస్తున్నాను, నువ్వు నాతో ఏం చెప్పాలనుకుంటున్నావు అని మనల్ని మనమే ప్రశ్నించుకోవడం. ఇది ఒక రోజులో జరిగేది కాదు కదా. అస్సలు కాదు. చాలా నెమ్మదైన ప్రక్రియ. ఆ అంగీకారం, ఆ యాక్సెప్టెన్స్ వచ్చినప్పుడు బహుశా ఆ బరువు పూర్తిగా పోకపోవచ్చు, కాని దాని స్వభావం మారుతుందేమో. ఎలా? అది మనల్ని కిందకి లాగే బరువులా కాకుండా మనల్ని నిలబట్టే ఒక ఆధారంలా అనిపించవచ్చేమో. ఖచ్చితంగా. ఆ అంగీకారం వచ్చిన క్షణంలోనే మనసులో బరువు తగ్గి కాస్త ఊపిరాడినట్టనిపిస్తుంది. అవును. ఎందుకంటే అప్పటి వరకు మనం గాన్ని ఎదిరించడానికి వాడిన శక్తి అంతా ఇప్పుడు మనకు మిగులుతుంది. పోరాటం ఆగిపోతుంది. ఒక నిశ్శబ్దం వస్తుంది. ఈసారి ఆ నిశ్శబ్దం బరువుగా ఉండదు,
ప్రశాంతంగా ఉంటుంది. అవును, అదొక ఖాళీ కాదు, ఒక అవకాశం. అప్పుడు ఆ నిద్రలేమి, ఆ చిరాకు కూడా నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి. ఎందుకంటే అవి చెప్పాలనుకున్నది మనం వినడానికి సిద్ధపడ్డాం కాబట్టి. అంతే. అంటే ఈ మౌన పోరాటాన్ని శత్రువులా కాకుండా మనలో ఒక భాగంగా చూడటం మొదలుపెట్టినప్పుడు, దాన్ని అర్థం చేసుకోవడానికి సిద్ధపడినప్పుడు, మనసులో ఒక కొత్త ప్రశ్న నెమ్మదిగా పుడుతుంది. నేను ఎందుకు ఇక్కడే ఉన్నాను అనే పాత ప్రశ్న స్థానంలో ఒక కొత్త ప్రశ్న మొదలవుతుంది. అవును, ఆ కొత్త ప్రశ్నతోనే అస్సలైన ప్రయాణం మొదలవుతుంది. పాత సమాధానాలు వెతకడం ఆపేసి సరైన ప్రశ్న అడగడం మొదలుపెడతాం. ఆ ప్రశ్నేమిటంటే, హ్మ్, ఈ పోరాటం నాకు ఏమి చెప్పాలని ప్రయత్నిస్తోంది? అసలు ఈ బరువు ఎక్కడ్నుంచి వస్తుందనేదే కొన్నిసార్లు అర్థం కాదు. అంటే రోజంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, పనులన్నీ అయిపోతాయి, అందరితో మాట్లాడతాం, అంతా మామూలుగానే ఉంటుంది. కానీ రాత్రి పడుకునే ముందు నిశ్శబ్దంలో ఒక్కసారిగా ఏదో తెలియని బరువు మనసు మీదకొస్తుంది. దానికి ఒక రూపం ఉండదు, ఒక కారణం కూడా కనిపించదు. కేవలం ఒక ఫీలింగ్, అంతా చేసి కూడా ఏదో చెయ్యలేదేమో అన్నట్టు. అవును. ఆ ఫీలింగ్ చాలామందికి పరిచయమే. దాన్ని మనం తరచుగా అలసట అనుకుని పొరపడతాం. ఈరోజు ఎక్కువ పనిచేశానేమో అందుకే ఇలా ఉంది అని మనకు మనమే సర్ది చెప్పుకుంటాం. కాని అది నిజంగా శారీరక అలసటేనా? లేక చాలా రోజులుగా లోపల పేరుకుపోయిన భావనల బరువా? ఈ ప్రశ్న చాలా ముఖ్యం. ఎందుకంటే మనసు అలసినప్పుడు దానికి విశ్రాంతి ఇవ్వకుండా మనం దాన్ని ఇంకా ఎక్కువ పని చేయమని అడుగుతుంటాం. నిజమే. ఇలాంటివి ఆలోచించకు, పడుకో అని మనసుని గదమాయిస్తాం. ఆ ఆలోచనను ఆపాలని చూస్తాం. కానీ ఆలోచనలు ఆపమంటే ఆగవు కదా. ఆగో. అవి వినబడాలనుకుంటే బహుశా ఆ పోరాటం అక్కడే మొదలవుతుందేమో. మనం దాన్ని వినడానికి బదులు దానితో యుద్ధం చేయడం మొదలుపెడతాం. అవును, యుద్ధమే. ఉదాహరణకి, ఇంట్లో రోజంతా అందరి గురించి చూసుకునే ఒక వ్యక్తిని తీసుకుంటే వాళ్ళకా ఫీలింగ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. పిల్లలు, ఇల్లు, బాధ్యతలు, అవసరాలు అన్నీ అయ్యాక వాళ్ళకంటూ మిగిలేది ఆ ఖాళీనే. నేను నాకోసం ఏం చేశాను అనే ఒక చిన్న ప్రశ్న. ఆ ప్రశ్నలో స్వార్థం లేదు. అది అలసిన మనసు అడిగే ఒక సహజమైన మాట. కానీ మన సమాజంలో, మన పెంపకంలో మన గురించి మనం ఆలోచించడం కూడా ఒక తప్పులా చూపిస్తారు. అవును, అదొక అపరాధ భావనలా మారిపోతుంది. దాంతో ఆ ప్రశ్న రాగానే మనలో మనమే కుమిలిపోతాం. ఆ ప్రశ్నకి సమాధానం వెతక్కుండా ఆ ప్రశ్ననే తప్పు అంటాం. ఇక్కడే మనసు చెప్పేది వినడం మానేస్తాం. అదొక చిన్న గొంతుతో మొదలై మనం వినకపోతే పెద్దగా అరుస్తుంది. ఆ అరుపే ఈ తెలియని బరువు, ఈ మౌన పోరాటం. ఇది ముఖ్యంగా ఏడాది చివరికొచ్చేసరికి ఇంకా ఎక్కువ అవుతుంది కదా. చాలా ఎక్కువ అవుతుంది. క్యాలెండర్ మారుతుందనగానే మనలో తెలియని ఆతృత, ఏదో సాధించాలని, ఏదో మారాలని. సోషల్ మీడియా చూస్తే ఆ పోటీ భావన ఇంకా పెరుగుతోంది. ఎవరో ఏదో సాధించినట్టు, వాళ్ళ జీవితాలు ఎంత బాగున్నాయో అనిపిస్తుంది. వాళ్ళ జీవితాల్లోని ఒక చిన్న భాగాన్ని చూసి మనం మొత్తం జీవితాన్ని తక్కువ చేసుకుంటాం. కానీ వాళ్ళ మౌన పోరాటాలు మనకు కనిపించవు కదా. కనిపించవు, అస్సలు కనిపించవు. ఎందుకంటే ప్రతి ఒక్కరి పోరాటం వాళ్లకి మాత్రమే సొంతం. దాన్ని బయటికి చూపించాల్సిన అవసరం లేదు. ఈ విషయం మనకు అర్థమైనప్పుడు ఆ పోలిక కొంచెం తగ్గుతుంది. ఆ పోలిక తగ్గినప్పుడే మనసు తన గురించి తాను ఆలోచించుకోవడం మొదలుపెడుతుంది. ఈ పుస్తకంలో చెప్పినట్టు దానితో పోరాటం కాదు, దానితో కలిసి నడవడం ముఖ్యం. దానితో కలిసి నడవడం, ఈ భావన చాలా బాగుంది. అంటే ప్రతిరోజూ పెద్ద మార్పులు చెయ్యాలని కాదు, ప్రతిరోజూ లక్ష్యాలు పెట్టుకోవాలని కాదు, కేవలం సరే ఈరోజు నాకు ఇలా అనిపిస్తోంది అని అంగీకరించడం అంతే. ఆ ఒక్క అంగీకారంలోనే మనసుకు సగం బరువు దిగిపోతుంది. కాని మనమీద కఠినంగా ఉండటమే అలవాటు. ఇంతైనా చెయ్యాలి, ఇలా ఉండకూడదు అనే స్వరం మనలో చాలా బలంగా పాతుకుపోయింది. అవును. అదే స్వరం కొంతకాలానికి మనల్ని పూర్తిగా నీరసంలోకి నెట్టేస్తోంది. ఆ నీరసం, అది కేవలం మనస్సుకే పరిమితం కాదు, అది మన ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. మనస్సు భారంగా ఉన్నప్పుడు నిద్ర సరిగ్గా పట్టదు. పట్టినా గాఢంగా ఉండదు. అస్సలు ఉండదు. పొద్దున్నే లేచినా ఫ్రెష్నెస్ ఉండదు. ఏదో మొక్కుబడిగా లేచినట్టుంటుంది. తిన్నది సరిగ్గా అరగదు. తిన్న తర్వాత కూడా శరీరం తేలికగా అనిపించదు. ఇవన్నీ వేర్వేరు సమస్యలు కాదు, మనసు స్థితికి, శరీర స్థితికి మధ్య ఉన్న సంబంధం అది. మనస్సు బాగోలేనప్పుడు శరీరం కూడా తన భాషలో మాట్లాడుతుంది. మనం ఆ సంకేతాలను గమనించాలి.
కొత్త సంవత్సరం వస్తుందనగానే అందరూ రెజల్యూషన్స్ గురించి మాట్లాడతారు. అవును, అదే పెద్ద టాపిక్. ఇది మానేయాలి, అది మొదలుపెట్టాలి అని. కానీ అలసిపోయిన మనస్కు ఇంకో కొత్త పని నప్పచెప్పడం కన్నా దానికి కాస్త రిలీఫ్ ఇవ్వడం ముఖ్యం గదా. ఖచ్చితంగా. ఇప్పుడే మారాలి అనే ఒత్తిడి కన్నా పర్లేదు ఇప్పుడు కాస్త ఆగుదాం అనే మాట ఎక్కువ సాంత్వన ఇస్తుంది. ఆగుదాం అనే భావన అది మనస్కొక భద్రతనిస్తుంది. భద్రత ఉన్నచోటే నెమ్మదైన నిజమైన మార్పు మొదలవుతుంది. ఇది ఒక రోజులోనో ఒక వారంలోనో జరిగేది కాదు. ఇది మనసుతో మనం ఏర్పరచుకునే ఒక సంబంధం లాంటిది. ఒక బంధం లాంటిది. అవును. ఏ సంబంధంలోనైనా మంచి రోజులుంటాయి, కష్టమైన రోజులుంటాయి. అలాగే మనసుతో మనకున్న బంధంలో కూడా. కొన్ని రోజులంతా బాగున్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ కొన్ని రోజులకి అదే పాత బరువు, అదే మౌనం. అప్పుడు మనకనిపిస్తుంది, అయ్యో మళ్ళీ మొదటికి వచ్చేశానా అని. అది చాలా నిరాశగా ఉంటుంది. కానీ అది మొదటికి రావడం కాదు. అది మనసు తనలోని మరో పొరను మనకు చూపించడం. మరో పొరనా? అవును. ప్రతిసారి ఆ పోరాటం తిరిగి వచ్చినప్పుడు అది మన గురించి మనకు ఇంకొంచెం లోతుగా చెబుతుంది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ పోరాటం మీద మనకున్న భయం కొంచెం తగ్గుతుంది. భయం తగ్గిన చోట మనం వినగలుగుతాం. అవును. వినడం మొదలుపెట్టినప్పుడు మనస్సు నెమ్మదిగా తనకి ఏం కావాలో చెప్పడం మొదలుపెడుతుంది. సరిగ్గా అప్పుడు చెబుతుంది. అప్పుడు బహుశా మనకు అర్థమవుతోందేమో దానికి నిజంగా కావాల్సింది మనం ఏదో సాధించడం కాదని, ఏదో పెద్ద మార్పు తీసుకురావడం కాదని. అవును. అప్పుడు అది చెప్పడం మొదలు పెడుతుంది. నిజానికి నాకు కావాల్సింది ఈ మార్పులు, ఈ లక్ష్యాలు కాదు. నాకు కావలసింది కాస్త స్థలం, కాస్త శ్వాస తీసుకునేంత ప్రశాంతత. సంవత్సరం చివరికొస్తున్నాం కదా, మనలో తెలియకుండానే ఒక రకమైన భారం మొదలవుతుంది. అవును. క్యాలెండర్లో పేజీలు తగ్గుతున్న కొద్దీ మనసులో ఏదో తెలియని ఒత్తిడి. కరెక్ట్. ఏదో సాధించాలి, ఏదో మార్చుకోవాలి అనే ఒక తొందర. ఈ ఒత్తిడి ఎక్కడ్నించి వస్తుందో కూడా కొన్నిసార్లు అర్థం కాదు. నిజమే. అయితే అసలు మనకు కావాల్సింది అంత పెద్ద పెద్ద మార్పులు కాదేమో అనిపిస్తుంది. బహుశా మనస్కి కాస్త ఊపిరి పీల్చుకోవడానికి కొంచెం స్థలమిస్తే చాలేమో. స్థలమనే మాట వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది. కానీ మనస్సుకి స్థలమివ్వడమంటే ఏంటసలు? అదే ఎలా ఉంటుందది? ఇక్కడ స్థలమంటే పనుల నుంచి, బాధ్యతల నుంచి పారిపోవడం కాదు. అది సాధ్యం కూడా కాదు కదా. అస్సల్గాదు. స్థలమంటే మనమీద మనం వేసుకునే ఆ అదనపు బరువును, ఆ ఎక్స్ట్రా ఒత్తిడిని తగ్గించుకోవడం. రోజూ మనల్ని మనం గెలవాలి, ప్రతి క్షణం ప్రొడక్టివ్గా ఉండాలి అని నియమాన్ని కొంచెం పక్కన పెట్టడం. ఇప్పటివరకు నేను చేసినంత చాలు అని మనతో మనం చెప్పుకోగలగడం. ఆ చిన్న మాట మనసు మీదెంత భారాన్ని తగ్గిస్తుందో. నిజమే. కాని అది చెప్పుకోవడం అంత తేలిక కాదు కదా. ఉదాహరణకు, ఒక రోజంతా ఏ పని చేయలేకపోయాం అనుకుందాం. వెంటనే మన లోపల ఒక వాయిస్ మొదలవుతుంది, నేను వేస్ట్, ఈ రోజు మొత్తం వృధా అయిపోయింది అని. మనల్ని మనమే తిట్టుకుంటాం. ఇది మనలో చాలా మందికి జరిగేదే. ఖచ్చితంగా. కాని అదే పరిస్థితిలో, ఈ రోజు నా మనసు బాగా అలిసిపోయింది, దానికి విశ్రాంతి అవసరం, రేపు చూద్దాం అని అనుకోగలిగితే ఆ క్షణంలో ఎంత పెద్ద ఊరట దొరుకుతుంది. అది బలహీనత ఎలా అవుతుంది? అవ్వదు. అది మనల్ని మనం అర్థం చేసుకోవడం, మన జీవితానికి ఒక లయ ఉంటుందని గుర్తించడం. ఆ లయలో వేగముంటుంది, నెమ్మది కూడా ఉంటుంది. వేగం, నెమ్మది రెండూ అవసరమే. ఎప్పుడూ వేగంగానే పరిగెత్తాలని ప్రయత్నిస్తే ఏమవుతుంది? శరీరం, మనసు రెండూ కుంగిపోతాయి. అవును. బర్నౌట్ అంటాం కదా. ఆట వింటుంటే నాకు మౌన పోరాటం అనే ఆలోచన వస్తుంది. మనలో చాలామందికి లోపలొక పోరాటం జరుగుతూ ఉంటుంది, ఎవరితోనూ పంచుకోలేనిది, బయట కనిపించనిది. అవును. ఆ పోరాటం మనకొక నిజాన్ని చూపిస్తుంది. మనం మనని ఎంత తీవ్రంగా, ఎంత గట్టిగా నొక్కిపెడుతున్నామో అర్థమయ్యేలా చేస్తుంది. ఆ విషయం గమనించిన క్షణం నుంచి మన ప్రవర్తన మన పట్ల కొంచెం మృదువుగా మారుతుంది. ఆ సాఫ్ట్నెస్ నుంచే అసలైన మార్పు వస్తుంది. ఈ పోరాటాన్ని ఒక పరీక్షలా కాకుండా ప్రయాణంలో వచ్చే ఒక మలుపులా చూడగలగాలి. ఒక మలుపులా? అవును. మలుపు వచ్చినప్పుడు ఏం చేస్తాం? వేగం తగ్గిస్తాం, కాని ప్రయాణం ఆపం గదా. అలాగే ఈ మానసిక అలసట వచ్చినప్పుడు మనం ఆగిపోవడం లేదు, కేవలం మన నడకను కాస్త నెమ్మది చేస్తున్నాం అంతే. నెమ్మదించడం కూడా విజయమేనా? ఖచ్చితంగా.
నెమ్మదించడం కూడా విజయమే. కొన్ని రోజులు జస్ట్ అలా కుప్పకూలుకుండా నిలబడగలిగితే అదే ఆ రోజుకి విజయం. వావ్! దీన్ని బలహీనతగా కాకుండా జీవితం మీద మనకొచ్చినొక అవగాహనగా చూడాలి. ఇది వింటుంటే మన గతం గుర్తొస్తోంది. ఇప్పటివరకు మనం తట్టుకున్న రోజులు, ఒంటరిగా నిలబడ్డ క్షణాలు అవన్నీ మనతోనే ఉన్నాయి. ఉన్నాయి. కొత్త సంవత్సరం వాటిని చెరిపేయదు. అవి మన అనుభవంలో భాగం. ఈ ఆలోచన మనసుకొక ధైర్యాన్ని, ఒక భద్రతను ఇస్తుంది గదా! ఖచ్చితంగా ఇస్తుంది. అయితే ఆ మౌన పోరాటం బహుశా ఎప్పటికీ పూర్తిగా అంతం కాకపోవచ్చు. అంటే అది జీవితంలో ఒక భాగమైపోతుందా? కావచ్చు, జీవితంలో ఒక భాగం కావచ్చు. అయితే దానితో మనకున్న సంబంధం మారవచ్చు. సంబంధం మారడమా? అవును, దాన్ని చూసే మన దృక్పథం మారవచ్చు. ఆ మార్పు చాలు. ఆ చిన్న మార్పే మనసు తేలిక పడటానికి, నిద్ర గాఢంగా పట్టటానికి రోజులు కాస్త ప్రశాంతంగా గడవటానికి. దారితీస్తుంది. అంతకన్నా ఏం కావాలి? నిజమే. అంటే పోరాటాన్ని గెలవడం కాదు, పోరాటంతో కలిసి జీవించడం నేర్చుకోవడం. దాన్ని అర్థం చేసుకోవడం, దానినుంచి నేర్చుకోవడం. ఈ ఆలోచనలు, ఈ అనుభూతులు, ఈ ప్రయాణంలో ఎవరూ ఒంటరి కాదు అనిపిస్తుంది. అస్సలు కాదు. ఇలానే అనుభూతి చెందేవాళ్లు ఎంతోమందుంటారు. ఈ మాటలు వింటున్నప్పుడు ఒక్క క్షణం ప్రశాంతంగా ఊపిరి తీసుకున్నా చాలు. అంతే. ఇక్కడ చెప్పే ప్రతి మాట ఒత్తిడిని పెంచడానికి కాదు, మనతో మనం కాసేపు గడపడానికి, మనతో పాటు మనం నడవడానికి మాత్రమే. అవును. కొన్ని ప్రశ్నలకు వెంటనే సమాధానాలు దొరకాల్సిన అవసరం లేదు. లేదు. కొన్నిసార్లు ప్రశ్నతో ఉండటమే జవాబు. మన మనసుకి స్థలం ఇవ్వడం గురించి ఇంతసేపు మాట్లాడుకున్నాం. అవును. అయితే ఒక్కసారి ఇలా ఆలోచిద్దాం. మనం మన చుట్టూ ఉన్నవాళ్ల మనసులకి స్థలం ఇస్తున్నామా? ఇది చాలా లోతైన ప్రశ్న. మన ప్రేమతో, మన అంచనాలతో, మన మాటలతో వాళ్ల మానసిక స్థలాన్ని కూడా మనమే ఆక్రమించేస్తున్నామేమో. అంటే మన ప్రొడక్టివిటీ అంచనాల్ని వాళ్లమీద కూడా రుద్దుతున్నామేమో అని. రుద్దుతున్నామేమో. ఈ నెమ్మది, ఈ సాఫ్ట్నెస్ మనకు మాత్రమే కాదు, బహుశా మన సంబంధాలకు కూడా అవసరమేమో. ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి ప్రశ్నలు మనం ఇక్కడే ఆపేయాల్సిన అవసరం లేదు. అవును. వెల్నెస్ గీక్స్లో ఇలాంటివి ఇంకా మెల్లగా ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాం. ఇది మీకు కనెక్ట్ అయింది అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇతర ఎపిసోడ్స్, వీడియోలు కూడా ఒకసారి చూడండి. అవన్నీ కూడా ఇదే ఫ్లోలోనే ఉంటాయి.